ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్ హాజరయ్యే అవకాశంపై బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం। ఈ రోజు ప్రతిపక్ష నేతగా కేసీఆర్ తొలిసారి అసెంబ్లీకి హాజరయ్యే అవకాశం ఉంది। అసెంబ్లీ ప్రారంభమై 2 రోజులైంది। బడ్జెట్ సమావేశాలు 2 రోజుల క్రితం ప్రారంభమయ్యాయి। మొదటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చ 2 రోజులు కూడా నడిచాయి। కానీ 2 రోజులు కూడా సభకు కేసీఆర్ రాలేదు। అలాగే తొలి అసెంబ్లీ సమావేశాలు కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి అసెంబ్లీ సమావేశాలు కూడా కేసీఆర్ రాలేదు। ఆయన గాయపడిన కారణంగా రాలేదు। మరి ఈ రోజు శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు। శాసనసభలోను మండలిలోను బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో ఈ రోజు కేసీఆర్ సభకు వస్తారు అనే చర్చ జరుగుతోంది। ఈ రోజు కేసీఆర్ సభకు వచ్చే అవకాశం ఉంది। ఇవాళ బడ్జెట్ ఉండడంతో సభకు కేసీఆర్ రాబోతున్నారు అనే సంకేతాలను ఇస్తున్నాయి బీఆర్ఎస్ వర్గాలు। కేసీఆర్ సభకు రావాలి అని నిన్ననే సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సూచించారు। కేసీఆర్ వచ్చి సలహాలు సూచనలు ఇవ్వాలి అంటూ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు। ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ తొలిసారి వస్తూ ఉండటంతో సభలో ఇక వాడి వేడి చర్చ ఉంటుంది అనే అంచనాలు వినిపిస్తూ ఉన్నాయి। ఈ నెల 1వ తారీఖున గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ స్పీకర్ ఛాంబర్లో ప్రమాణ స్వీకారం చేశారు। ఎమ్మెల్యేలంతా సభలో ప్రమాణం చేసే సమయంలో కేసీఆర్ గాయం కారణంగా ఆయన అప్పుడు సభకు రాలేకపోయారు। కేసీఆర్ స్పీకర్ ఛాంబర్లో ఆయన ఎమ్మెల్యేగా ఈ నెల 1వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు। ఆ తర్వాత ఆయన కోలుకున్న తర్వాత ఎమ్మెల్యేలందరినీ కూడా కార్యాలయంలో కలుస్తున్నారు, బీఆర్ఎస్ కార్యాలయంలో కలుస్తున్నారు। కానీ ఆయన ఇంతవరకు సభకు రాలేదు। ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత 2 సార్లు కూడా 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు, అధికార పక్షంలోనే ఉన్నారు, ఫ్లోర్ లీడర్గా ఉన్నారు। కానీ ఇప్పుడు ప్రత్యేక తెలంగాణలో తొలిసారిగా కేసీఆర్ ప్రతిపక్ష నేతగా హాజరవుతున్న నేపథ్యంలో సభ ఎలా ఉంటుంది అనే ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది। సో ఈరోజు కేసీఆర్ తొలిసారిగా అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉంది, ప్రతిపక్ష నేతగానే చర్చ జరుగుతోంది। దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్తో మాట్లాడదాం। శ్రీధర్, కేసీఆర్ ఈరోజు శాసనసభకు వచ్చే అవకాశం ఉందా? ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ రోజు సభకు వస్తారని చెప్పి కూడా సమాచారం। దీనికి సంబంధించి ఇప్పటికి ఒకవైపు బడ్జెట్ సెషన్స్